పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారా లేదా అనేది మనం కొన్ని గణాంకాలు తీసుకుంటే 2019 నుంచి 2024 వరకు అసలు ఏం జరిగింది, లేదంటే 2014లో ఎవరు గెలిచారు, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి రేపు 2024లో గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూస్తే 2019లో వైఎస్ఆర్సీపీకి 83,000 ఓట్లు పడ్డాయి. జగన్కి సంబంధించిన ఏదైతే వేవ్ ఉందో, అంటే అదంతా కూడా ఒక్కసారి కొన్ని నియోజకవర్గాలు ఎందుకు గెలిచారో కూడా తెలియని పరిస్థితిలో జగన్ గారికి సంబంధించి మేమే వస్తున్నాం అని చెప్పడం ద్వారానో, ఆయన నవరత్నాలో లేదా ఇంకొకటో ప్రజలు నమ్మారు కాబట్టి ఆ టైంలో ఆయన వేవ్ నడిచింది. ఇకపోతే టీడీపీకి సంబంధించి 68,000 ఓట్లు అక్కడ పడ్డాయి, ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన సింబల్. ఇకపోతే జనసేన పార్టీకి ఆ క్యాండిడేట్ కూడా ఎవరో తెలియనప్పుడు కూడా జనసేన పార్టీకి 28,000 ఓట్లు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి, జనసేన సింబల్ని చూసి పడ్డాయి. ఇకపోతే ఈ రెండు పార్టీలు ఈసారి కలిసి పోటీ చేస్తే జనసేన టీడీపీ లక్ష పైనే ఈసారి ఓట్లయితే వాళ్ళకి పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పోటీ చేస్తున్నారు కాబట్టి మనం అక్కడ పబ్లిక్ బైట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం, పబ్లిక్ పల్స్ ఏంటనేది మనం తెలియజేసుకుంటున్నాం. అక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి 1,00,000 ఓట్లకు పైగానే ఇక్కడ పడే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు 100కి 100% పిఠాపురంలో కొట్టబోతున్నారు అని మాత్రం చాలా బలంగా చెప్పచ్చు. అది కూడా 50,000 నుంచి 1,00,000 మెజారిటీలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురంలో గెలవబోతున్నారు. ఎంతమంది చెప్పుకున్నా, ఓ పక్క చెప్పాలంటే ముద్రగడ లాంటి వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించో, లేదంటే అక్కడ ఓట్లు వేయించే బాధ్యత ఆయనకి ఇచ్చో, లేదంటే మిథున్ రెడ్డిని లాంటి వ్యక్తిని ఒక మండలానికి పెట్టి, ముద్రగడని ఇంకొక మండలానికి పెట్టి, లేదంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇంకొక మండలానికి పెట్టి, లేదంటే ఇంకొక చలమలశెట్టి సునీల్ అన్న తన ఇంకొక మండలానికి పెట్టినా కూడా, అంటే ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాలకి, అన్ని విలేజ్లకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన టాప్ నాయకులు అందరూ కూడా ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం పనిచేస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారని మాత్రం అనుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు ఎంత మభ్యపెట్టినా, ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు పంచినా దాదాపు 200 కోట్లకు పైగానే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పంచిపెట్టాలనుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈసారి 50 నుంచి 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారు. కాబట్టి దాంట్లో వీళ్ళ కృషి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు మిథున్ రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు, మనం ఉప్మా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేదంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బడా నాయకులు అందరూ కూడా పిఠాపురంలో ఒక్కొక్క విలేజ్ని జల్లెడ పట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయించేలా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఓటు వేయొద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ వాళ్ళు మాత్రం దానికి పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేసే విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయొద్దు అని చెప్పే బదులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని అయితే వాళ్ళకి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలామందికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలియని వాళ్ళకి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే నేను చెప్పానో వీళ్ళందరూ కూడా ఈసారి ఆ పనిని బాధ్యతగా తీసుకుని వైఎస్ఆర్సీపీ తరఫున జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు.